మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను క్లారిటీగా పరిశీలన చేద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి పరీక్షలు వాయిదా ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మొదలవ్వాలి. ఈసీ నుంచి రాని స్పష్టత, సెంటర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమే కాలేదంటూ దీనికి సంబంధించి మనకి మెయిన్ ఎడిషన్లో ఈ విధంగా పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలు వాయిదా పడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. కానీ పరీక్షల నిర్వహణపై ఇప్పటి వరకు ఈసీ నుంచి స్పష్టత రాలేదు. అలాగే టెట్ ఫలితాల విడుదల కాలేదు. అలాగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాలు విడుదల కాలేదు. దీంతో డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లేనని అభ్యర్థులు అంచనాకు వచ్చారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి వచ్చినా అభ్యర్థులకు సెంటర్ల ఎంపిక చేసుకోవడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్క రోజులో సాధ్యం కాదు. షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు, హాల్ టికెట్ల డౌన్లోడ్కు 5 రోజుల వ్యవధి ఉండాలి. అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గడువు ఇవ్వాలి. ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లేనని అర్థమవుతుంది. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయి. ఎన్నికల్లోపు డిఎస్సి నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు. మరొక వైపు ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ఎన్నికల కోసం 1-2 పరీక్షల్ని ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేస్తుంటే నెల రోజులు జరిగే డిఎస్సి ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి కొన్ని వేల లక్షల మెయిల్స్ అయితే అభ్యర్థులు పంపించున్నారు. వీటన్నింటినీ కూడా పరిశీలన చేయవలసి ఉంటుంది. కానీ కేంద్ర ఎలక్షన్ కమిషన్కి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా వాళ్ళు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్షన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ డిఎస్సి అంశంపై అసలు వాళ్ళు స్పందిస్తారా లేదనేది కూడా ఎక్కడా స్పష్టత లేదు. డివైఈఓ పరీక్ష వాయిదా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 13న జరగవలసిన పరీక్ష వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల షెడ్యూల్, డిఎస్సి పరీక్షల నేపథ్యంలో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ బోర్డుకి అనుగుణంగా ఆ బోర్డు ప్రకటన చేసుకుంటుంది. ఏపీపీఎస్సీ ఏం కారణం చెప్తుందంటే ఎన్నికల షెడ్యూల్, డిఎస్సి పరీక్షల నేపథ్యంలో అభ్యర్థుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం మే 25న పరీక్ష నిర్వహిస్తామని తెలియజేసింది. ఇక్కడ ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని పరీక్షలను వాయిదా వేసింది. అదేవిధంగా యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని పరీక్షలు వాయిదా వేసింది. మరి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకుని పరీక్షలను వాయిదా వేయాలంటే వేయచ్చు. కానీ వాళ్ళు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది చేయడం లేదు. ఎన్నికల కమిషన్కి లెటర్ రాసాం, వాళ్ళు అనుమతిస్తే పరీక్షలు పెడతాం. ఇంకా ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు స్వతంత్రంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించలేకపోతున్నారు. అంటే పూర్తిగా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఒకరోజు 2 రోజులు జరిగే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రిక్రూట్మెంట్ బోర్డు సంస్థలే పరీక్షలను వాయిదా వేస్తున్నప్పుడు 32 రోజుల పాటు డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నప్పుడు, అది కూడా ఎలక్షన్స్ టైంలో, అది 32 రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తే ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర టైట్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీని కూడా, బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఈ అన్ని అంశాలను కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఖచ్చితంగా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇది డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలు కనుక బందోబస్తు విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలక్షన్ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎలక్షన్లు కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డిఎస్సి పరీక్షల నిర్ణయం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. సర్వం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఖాళీ లేకుండా కేంద్ర ఎలక్షన్ కమిషన్ బిజీగా ఉంది. ఈ విషయంపై స్పందించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడమే. మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్, మోడల్ పేపర్లకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మీకు క్లాసెస్ వైజ్ కూడా వీడియోస్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకున్న తర్వాత లైవ్ ఎగ్జామ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. లైవ్ ఎగ్జామ్స్ అనే ఫోల్డర్లో ఉన్న
లాస్ట్ 30 డేస్లో అప్లోడ్ అయి ఉన్న అన్ని వీడియోస్ను కూడా కంప్లీట్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా రికార్డెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాం కాబట్టి ప్లేలిస్ట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళి కంప్లీట్గా సబ్జెక్ట్ వైజ్ ఉన్న వీడియోస్ అన్ని కూడా చూసి మీ ప్రాక్టీస్ని అయితే చేసుకోండి. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్గా గూగుల్లో వెబ్సైట్ సెర్చ్ చేస్తే వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా మీరు ఎగ్జామ్స్ అనేవి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.